ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 47వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 47వ అధ్యాయం. 47వ అధ్యాయంలో యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళి, నా తండ్రి, నా సహోదరులందరూ వాళ్ళ గొర్రెల మందలతో, వాళ్ళ పశువులతో, వాళ్ళకు కలిగిన దాని అంతటితో కనాను దేశానికి వచ్చి గోషెన్లో ఉన్నారు అని తెలియజేశారు. తన సహోదరులు ఒక 5గురిని వెంట పెట్టుకుని వెళ్ళి ఫరో సమక్షంలో వర్ణించారు. ఫరో అతని సహోదరులు చూచి, మీ వృత్తి ఏమిటి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, మీ దాసులమైన మేము, మా పూర్వీకులు కూడా పూర్వం నుంచి మేమందరం గొర్రెల కాపరులం అని చెప్పారు. ఇంకా వాళ్ళు అంటారు, కనాను దేశంలో కరువు భారంగా ఉందండి, నీ దాసులమైనటువంటి మాకు కలిగి ఉన్న మంద మేత లేదు, వాటికి ఈ దేశంలో కొంతకాలం ఉండడానికి వచ్చాం, కాబట్టి గోషెన్ దేశంలో మమ్మల్ని ఉండడానికి మాకు సెలవు ఇవ్వండి అని ఫరోతో అడుగుతారు. ఫరో యోసేపుతో, నీ తండ్రి, నీ సహోదరులు నీ దగ్గరికి వచ్చారు కాబట్టి ఐగుప్తు దేశం అంతా నీ ఎదుట ఉంది, ఈ దేశంలో మంచి ప్రదేశంలో, ఈ దేశంలో ఉన్న మంచి ప్రదేశంలో నీ తండ్రిని, నీ సహోదరులను నివసింపచేయి. ఇదిగో గోషెన్ దేశం అడుగుతున్నారు కదా, అది వాళ్ళకి ఇస్తాను, అందులో వాళ్ళు నివసించవచ్చు. వాళ్ళలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోస్తే నా మందల మీద కూడా వారిని అధికారులుగా నియమించు అని చెప్పాడు. యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొచ్చి ఫరో సమక్షంలో ఉంచినప్పుడు యాకోబు ఫరోను దీవిస్తాడు. ఫరో అడుగుతాడు, నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని యాకోబుని అడుగుతాడు. యాకోబు అంటాడు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130. నేను జీవించిన సంవత్సరాలు కొంచెంగా, అవి కూడా దుఃఖ సహితంగా ఉన్నాయి అంటాడు. నా పితరులు బ్రతికినన్ని రోజులు కాదు, మా పితరులు యాత్ర చేసిన రోజులు కాదు నాయి అంటాడు. ఫరోను దీవించి ఫరో ఎదుటి నుంచి వెళ్ళిపోతాడు. ఫరో చెప్పినట్లే ఆజ్ఞాపించినట్టు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామశేషను మంచి ప్రదేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. రామశేషు అనే మంచి ప్రాంతాన్ని ఇచ్చాడు. యోసేపు తన తండ్రిని, తన సహోదరుల్ని, తన తండ్రి కుటుంబం వారందరినీ వారి వారి పిల్లల చొప్పున వాళ్ళకి ఆహారం ఇచ్చి వారిని సంరక్షించాడు. కరువు మిక్కిలి భారంగా ఉంది కాబట్టి ఆ దేశంలో కూడా ఆహారం లేదు. కరువు వలన ఐగుప్తు దేశం, కనాను దేశం అన్ని క్షీణించిపోయినాయి. వచ్చిన వారందరికీ ధాన్యం అమ్మడానికి ఐగుప్తు దేశంలో, కనాను దేశంలో దొరికిన ద్రవ్యమంతా కూడా యోసేపు సమకూర్చాడు. ఆ ద్రవ్యాన్ని అంతటిని యోసేపు ఫరో నగర్లోకి తెప్పించాడు. ఐగుప్తు దేశంలోను కనాను దేశంలో కూడా ద్రవ్యమంతా వాళ్ళ దగ్గర అయిపోయింది. ఐగుప్తీయులు యోసేపు దగ్గరకు వచ్చారు, మాకు ఆహారం ఇయ్యి, లేకపోతే మేము చచ్చిపోతాం, మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి కదా అంటారు. అందుకు యోసేపు అంటాడు, మీ పశువులను ఇవ్వండి, మీరు మీ పశువులను ఇస్తే దానికి ప్రతిగా నేను ధాన్యాన్ని ఇస్తాను. కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ పశువుల్ని యోసేపు దగ్గర తీసుకొచ్చారు. గుర్రాలు, గొర్రెల మందలు, పశువుల మందలు, గాడిదలు, వాటన్నిటిని తీసుకొని వారికి ఆహారం ఇచ్చాడు. ఆ సంవత్సరం వారి మందంతటికి ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించాడు.
ఆ సంవత్సరం గతించిన తర్వాత 2వ సంవత్సరంలో వారు అతని దగ్గరకు వచ్చి మాకు ద్రవ్యం అయిపోయింది, పశువుల మందలు మీ వశం చేశాం, మా దేహాలు మా పొలాలు తప్ప ఇంకేమీ లేవు, మేము చచ్చిపోతాం ఆహారం లేకపోతే, కాబట్టి మాకు ఆహారం ఇచ్చి మమ్మల్ని మా పొలాల్ని కొనేసుకో అంటారు. మా పొలాలతో మేము ఫరోకు దాసులం అవుతాం అంటారు. మా పొలాలు పాడైపోకుండా మాకు విత్తనాలు కూడా ఇవ్వు అని అడుగుతారు. యోసేపు ఐగుప్తు భూములన్నింటినీ కూడా ఫరో కొరకు కొనేశాడు. వాళ్ళ పొలాలు అమ్మేశారు కాబట్టి భూమి అంతా కూడా, ఐగుప్తు దేశంలో ఉన్న భూమి అంతా కూడా ఫరోది అయిపోయింది. ఐగుప్తు యొక్క పొలిమేరల్లో ఉన్నటువంటి ఈ చివరి నుండి ఆ చివరి వరకు జనులందరినీ ఊళ్ళలో నుంచి రప్పించాడు. వాళ్ళందరూ వాళ్ళ భూములు అమ్మేశారనమాట. అయితే యాజకుల భూములు మాత్రం అతను కొనలేదు. వాళ్ళకి యాజకులకి ఫరో బత్తెం నియమించాడంట, కాబట్టి వాళ్ళ భూములు అమ్మలేదు. అప్పుడు యోసేపు అంటాడు, నేను మిమ్మల్ని మీ భూముల్ని కూడా కొనేసాను ఫరో కోసం, ఇగో మీకు విత్తనాలు పొలంలో విత్తండి, పంటలో 5వ భాగం మాత్రం మీరు ఫరోకి ఇవ్వాలి. 4 భాగాలు పొలంలో విత్తడానికి మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మీకు ఆహారంగా ఉంటుంది. 1 భాగాన్ని మాత్రం, 5వ భాగాన్ని మాత్రం ఫరోకి ఇవ్వాలి అన్నారు. మమ్మల్ని బతికించారా బాబు, ఫరోకు దాసులు మొత్తం అని చెప్పి 5వ భాగం ఫరోది అని ఆ రోజు యోసేపు నియమించినది చాలా కాలం అలాగే కొనసాగింది. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో గోషెన్ ప్రదేశంలో నివసిస్తూ ఉన్నారు. వారు ఆస్తిని సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించారట. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరాలు బతికాడు. 147 సంవత్సరాలు బ్రతికాడు. అతను చనిపోవడానికి ముందుగా యోసేపును పిలిపించాడు. ఇదిగో బాబు, నేను చనిపోయేలాగా ఉన్నాను, నన్ను ఐగుప్తు దేశంలో పాతిపెట్టద్దు, ఐగుప్తు దేశంలోంచి నన్ను తీసుకుని వెళ్ళిపో, నా పితరులు ఎక్కడైతే సమాధి చేయబడ్డారో అక్కడ సమాధి చేయన్నాడు. అప్పుడు యోసేపు, నీ మాట చొప్పున చేస్తాను అని ప్రమాణం చేశాడు. అది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. మొదటి నుంచి 12 వచనాలు ఫరో ఎదుట ఉన్న యాకోబు. యోసేపు తన సహోదరులు వచ్చినటువంటి సంగతిని ఫరోకు తెలియజేశాడు. నా సహోదరులు నా తండ్రి వారి గొర్రెల మందలతో, వాళ్ళ పశువుల మందలతో, వాళ్ళకు కలిగిన దాని అంతటితో కనాను దేశాన్ని నుంచి వచ్చి గోషెన్ అనే ప్రాంతంలో దిగారు, అక్కడ ఉన్నారు అని ఫరోకు తెలియజేయడానికి తన సహోదరుల 5గురిని వెంటబెట్టుకుని వెళ్ళి ఫరో సమక్షం అందించాడట. యోసేపు సోదరులు యోసేపు లేకుండా ఫరో యొద్దకు వెళ్ళడానికి వీలు లేదు. యోసేపు సహోదరులు యోసేపు లేకుండా ఫరో దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం లేదు. వీలు లేదు. యోసేపును బట్టే వాళ్ళు ఫరో సముఖమందు నిలబడగలిగారు. అలాగే మనం కూడా దేవునితో సమాధానం కలిగి ఉండాలి, దేవుని సముఖంలోనికి ప్రవేశించాలి అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. దేవునితో సమాధానం యేసుక్రీస్తు ద్వారానే మనకు సాధ్యం. రోమాపత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు.
కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. కాబట్టి ఈనాడు మనం కూడా దేవునితో సమాధానం కలిగి ఉండాలి. ఆనాడు యోసేపును బట్టి యోసేపు సహోదరులు ఫరో సమక్షంలో నిలిచినట్లు ఈనాడు మనం కూడా దేవుని సముఖంలో నిలవాలన్నా, ఆయనతో సమాధాన పడాలన్నా యేసుక్రీస్తు ద్వారానే సాధ్యమవుతుంది. ఆయనే సమాధానము దేవునితో మనందరికీ కలుగజేశాడు. ఆయన ద్వారానే ఈ కృపయందు మనం ప్రవేశించే ఆధిక్యత దొరికింది. ఆయన లేకుండా, యేసుక్రీస్తు ప్రభు లేకుండా దేవునితో సమాధాన పడలేము, దేవుని సముఖానికి చేర్చబడలేము. యోసేపు లేకుండా యోసేపు అన్నలు ఫరో సముఖానికి వెళ్ళలేరు, ఆయన ఎదుట నిలవలేరు. కాబట్టి మనల్ని దేవునితో సమాధానపరచుటకు, దేవుని సముఖంలో ప్రవేశపెట్టుటకు యేసుక్రీస్తు ప్రభు అవసరం. కాబట్టి ఆయన ఏం చేశాడు మనల్ని సమాధానపరచడానికి? 11వ వచనం, రోమా 5:11. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అంటున్నాడు. సమాధాన స్థితి పొంది ఉన్నాం. సమాధానం ఇది మనకు దొరకాలి అంటే ప్రభు చేసిన కార్యం ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. చూడండి, మనలను దేవుని దగ్గరికి తీసుకురావడానికి అనీతిమంతులైనటువంటి మన కొరకు నీతిమంతుడైనటువంటి క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు, ఆత్మ విషయంలో బ్రతికించబడ్డాడు, పాపముల విషయమై ఒక్కసారి మనందరి కోసం శ్రమపడ్డాడు. కాబట్టి మనలను దేవుని దగ్గరికి తేవడానికి యేసుక్రీస్తు వారు శరీర విషయంలో శ్రమపడి చంపబడ్డారు అని చదువుతున్నాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. మునుపు దూరస్తులం, మన మనసులో దేవుని పట్ల విరోధ భావం కలిగినటువంటి వారు. మనల్ని కూడా ఆ దేవుని సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టుటకు యేసుక్రీస్తు వారు మాంసయుక్తమైన దేహం మందు మరణం వలన ఇప్పుడు మనల్ని సమాధానపరిచారు. యేసుక్రీస్తు మరణం పొందకపోతే మనకు సమాధానం లేదు. యేసుక్రీస్తు ప్రభు మరణం పొందకపోతే మనకు సమాధానం లేదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును మధ్య ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. చూడండి, ఇప్పుడు మునుపు దూరస్తులైనటువంటి మనల్ని క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన మనల్ని సమీపస్తులుగా చేశారు. 14వ వచనంలో అంటారు ఆయన మన సమాధానమై ఉండి అంటున్నాడు. 16వ వచనంలో దేవునితో సమాధానపరచాలని ఆయనే
మనకు సమాధానకారకుడై ఉన్నారు. 17వ వచనంలో, మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించారు. 18వ వచనంలో, ఆయన ద్వారానే మనం ఉభయులము, అంటే ఇశ్రాయేలీయులు అన్యజనులైనటువంటి మనం ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికిన సమాధానం ఎంత గొప్పదో చూడండి. అసలు ఆయనే సమాధానమై ఉన్నాడు. ఇటువంటి సమాధానాన్ని, సమీపత్వాన్ని, దేవుని సన్నిధానాన్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఈ గొప్ప భాగ్యాన్ని పొందిన మనం ప్రభులో నిత్యము ఆనందించాలి. ఇంకా మన భాగంలోకి వస్తే 3వ వచనంలో ఫరో అంటారు, అతని సహోదరుని చూసి అంటాడు ఆయన, మీ వృత్తి ఏంటి అని అడిగాడు. మీ వృత్తి ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్పారు? మేము గొర్రెల కాపరులము అని చెప్పారు. ఏమన్నారు వాళ్ళు? మేము గొర్రెల కాపరులము అని జవాబిచ్చారు. గొర్రెల కాపరులు. యేసుక్రీస్తు ప్రభు మన ప్రధాన కాపరి, మనం చిన్న చిన్న కాపరులు. కాపరుల యొక్క లక్షణాలు ఏంటి? మంచి మేత కలిగిన స్థలాల్లో గొర్రెలను మేపడం. అందుకే 4వ వచనంలో వాళ్ళు ఏమన్నారు చూడండి, మరియు వారు కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు, అందువల్ల ఈ దేశంలో కొంతకాలం ఉండుటకు వచ్చాం. కనాను దేశంలో మేత లేదు, అందుకే ఇక్కడికి వచ్చాం అని చెప్తున్నారు. ఈ మాట చెప్తున్నారంటే వాళ్ళు పశువుల మీద ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నవాళ్ళుగా మనం చూస్తున్నాం. తమ మందలంతటిని విడిచిపెట్టేసి తన ప్రాణాలను రక్షించడానికి మాత్రమే వాళ్ళు రాలేదు. తమతో పాటు తమ మందలను తీసుకొచ్చారు, వాటి ప్రాణాలను కూడా రక్షించడానికి వాటిని తోలుకొని వచ్చారు. కాబట్టి గమనించండి, మంచి మేత గల చోట. మేత కావాలి వాటికి, లేకపోతే చనిపోతాయి. కాబట్టి వాళ్ళు ఎందుకు వచ్చారో ఆ కారణాన్ని చెప్తున్నారు. కనాను దేశంలో కరువు భారంగా ఉన్నది, అక్కడ మా మందలకు కూడా మేత లేదు, అందుకే వచ్చాం. ఆలోచించేయండి, కనాను దేశము కరువులు ఉంది. కనాను దేశంలో క్షీణించిపోతారు, నాశనమైపోతారు, మరణమైపోతారు అక్కడే ఉంటే. వాటిని తప్పించుకోవాలంటే మాత్రం వాళ్ళు ఎక్కడికి రావాలి? యోసేపు దగ్గరికి రావాలి. ఎందుకంటే యోసేపు దగ్గరే ఆహారం ఉంది. యోసేపు దగ్గరే ఆహారం ఉంది. యోసేపు దగ్గరే ప్రాణరక్షణ ఉంది. 45వ అధ్యాయం 5వ వచనం, ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను నమ్మివేసినందుకు దుఃఖపడకూడదు, అది మీకు సంతాపం పుట్టింపజేయకూడదు. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించారు. ప్రాణరక్షణ కొరకు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరే జీవాహారం ఉంది. ఎంత ఘోర పాపినైనా ప్రభు దగ్గరికి వస్తే ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆ దినాల్లో యోసేపు దగ్గర తప్ప ఇంకెక్కడ ఆహారం లేదు. వారు తమ ప్రాణాలు దక్కించుకోవాలంటే యోసేపు దగ్గరకే రావాలి. ఈ దినాల్లో కూడా మనం రక్షణ పొందాలి, రాబో ఉగ్రతను తప్పించుకోవాలి అంటే యేసుక్రీస్తు దగ్గరికే రావాలి. ఆయన తప్ప మరొక రక్షకుడు ఈ లోకంలో లేరు. ఫరో యోసేపుతో ఏమన్నారు చూడండి, ఈ దేశంలోని మంచి ప్రదేశం అందు వారిని నివసింపచేయి అని చెప్పారు. ఈ దేశంలో మంచి ప్రదేశంలో వాళ్ళని నివసింపచేయి. మంచి ప్రదేశంలో. అలాగే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన పరలోకపు తండ్రి మనకు సమస్తము అనుగ్రహిస్తూ ఉన్నాడు. సమస్తం అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ ఫరో తండ్రి అయిన దేవునికి, యోసేపు ప్రభు అయిన యేసుక్రీస్తుకు, సోదరులు సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు.
ఇప్పుడు యోసేపు దగ్గరికి వాళ్ళు వచ్చినందువల్ల వాళ్లకు కలిగిన ఆధిక్యతలు ఏంటి అనే వాటి గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఒకటి, వాళ్ళు నివసించడానికి ప్రదేశం. అందుకే వాళ్ళు అడిగారు, అయ్యా మేము గోషేను దేశంలో నీ దాసులైన మేము నివసించడానికి సెలవివ్వు అని 4వ వచనంలో ఫరోను వేడుకున్నారు. 6వ వచనంలో ఐగుప్తు దేశం అంతా నీ ఎదుట ఉంది, ఆ దేశంలో మంచి ప్రదేశం ఉంది, నీ తండ్రిని నీ సహోదరుని నివసింపచేయము, గోషేను దేశంలో వారు నివసించవచ్చు అంటారు. 11వ వచనంలో ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామశేషను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యం ఇచ్చాను. రామశేషు, గోషెను ఈ రెండు ఒకే ప్రదేశం, ఒకే దానికి ఉన్న పేర్లు అన్నమాట. అది మంచి ప్రదేశం. మంచి ప్రదేశంలో వాళ్ళకి నివాసం దొరికింది. అలాగే యేసుక్రీస్తు వద్దకు వచ్చిన వారికి కూడా ఒక మంచి నివాసము ఉంది. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేవాళ్ళు నివసించడానికి ఉండే నివాసం ఏంటి? సంఘమే. ఇశ్రాయేలు చూడండి, వాగ్దాన దేశంలో బయలుదేరడానికి తాత్కాలికంగా వాగ్దాన దేశంలో పూర్తిగా నివసించాలంటే ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా వాళ్ళు ఐగుప్తు దేశంలో నివాసం ఉంటున్నారు. అది గోషెన్ దేశం. వాళ్ళ కొరకు ఒక మంచి దేశాన్ని ప్రభువు సిద్ధపరుస్తూ ఉన్నాడు. 430 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒక మంచి దేశంలోనికి ప్రవేశించబడతారు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరకు వస్తే తాత్కాలికంగా మనం నివసించడానికి ఈ లోకంలో సంఘం ఉంది. అయితే శాశ్వత నివాసం మాత్రం తండ్రి దగ్గర ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోతే ఏమన్నారు? నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు. నా తండ్రి అంటే అనేక నివాసం. తండ్రి ఇల్లు పరలోకం. అట్టి నివాసానికి, శాశ్వతమైన నివాసానికి వెళ్ళేంత వరకు తాత్కాలికంగా మనం నివసించాల్సింది దేవుని సంఘమే. కాబట్టి లోకంలో తాత్కాలికంగా మనం నివసించేది దేవుని సంఘంలో. ఇంకా మనం చూస్తే మనం నివసించేది క్రీస్తులోనే. క్రీస్తే మన నివాసం, క్రీస్తే మనకు ఆశ్రయం అని కూడా చెప్పవచ్చు. క్రీస్తే మన నివాసం. 104వ కీర్తనలో 18వ వచనంలో కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానము అని ఉంటుంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనంలో కుందేళ్లు పేట సందుల్లో నివాసం కల్పించుకుంటాయి అని చదువుతాం మనం. పీటు అంటే బండ అని అర్థం. ఆ బండ మన ప్రభువైన యేసుక్రీస్తే. కుందేళ్లకు బండలు ఆశ్రయంగా, బండ సందులు ఆశ్రయంగా ఉన్నట్టు యేసుక్రీస్తే మనకు ఆశ్రయంగా ఉన్నారు. ఆయనే మన నివాసం. మన నివాసము క్రీస్తే. మన నివాసము క్రీస్తే. రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందున్న వారికి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందున్నవారు అనే మాట మనం గమనించాలి. యోసేపు దగ్గరకు వచ్చిన వాళ్ళకి గోషేను నివాస స్థలం. అలాగే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వాళ్ళకి క్రీస్తే నివాస స్థలం. వారికి ఏ శిక్షా విధియు లేదు అని చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను అని చదువుతాం. క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని చదువుతున్నాం. క్రీస్తు యందున్న అనే మాట మనం గమనించాలి. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో
వాళ్ళ స్థితి ఏంటంటే పాతవి గతించెను, క్రొత్త జీవితం అతనిలో కనబడుతుంది. పాతవి గతించాయి, క్రొత్త జీవితం వాళ్ళలో కనబడుతుంది. ఇంకా మనం చూస్తే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, తండ్రి అయిన దేవుని నందును ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనికే సంఘమునకు. తెస్సలోనికే సంఘం ఎక్కడ ఉన్నారంట? తండ్రి అయిన దేవునిలోను ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నవారు. 2వ పత్రికలు కూడా అదే మాట అంటారు. 1వ అధ్యాయం 1వ వచనం, మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికే సంఘం అంటారు. తండ్రిలోను యేసుక్రీస్తులోను ఉన్న అంటారు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరకు వస్తే వారు క్రీస్తునందు నివసిస్తారు. యేసుక్రీస్తునందే కాదు, తండ్రి అయిన దేవుని యందు కూడా ఉన్నారు అంటారు. అందుని బట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బోధల్లో యోహాను సువార్త 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాలు చూస్తే, నేను వాటికి నిత్య జీవం ఇచ్చున్నాను కనుక అవి అన్నిటికీ నశింపవు, ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు అని చెప్తున్నారు ప్రభు. కాబట్టి ఆయన బిడలమైనటువంటి మనకు ఎంత గొప్ప ఆదరణ చూడండి. ఆయన ఆదరణ ఎంత గొప్పదో. యోధా పత్రికలో యోధా గారు రాస్తూ 1వ అధ్యాయం ఉంటుంది, అందులో 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయనిది. తండ్రి అయిన దేవుని చేత ప్రేమించబడ్డాం, యేసుక్రీస్తునందు మనము భద్రము చేయబడ్డాం. ఎంత గొప్ప ధన్యత అండి ఆయన బిడ్డలకి. ఇలాంటి ధన్యతను మనం అందరం పొందుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఈ ధన్యతలన్నీ పొందుకోగలను. అందుకే ప్రభు లోకంలో ఉన్న సమస్త జనుల్ని పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి. మత్తయి సువార్త 11:28. కాబట్టి యేసుక్రీస్తు మన నివాసం, ఆయన సంఘమే మన నివాసం. ఆయనలో మనం నివసిస్తే మనకు శిక్షా విధి లేదు. ఆయనతో మనం నివసిస్తే నూతన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ఆయన యందు భద్రత ఉంది. ఎవడు ఆయన చేతిలో నుండి మనల్ని అపహరించలేడు. కాబట్టి ఆయన దగ్గర నివసిస్తే మనకి ఇన్ని గొప్ప ఆధిక్యతలు. కాబట్టి మనం ఆయన దగ్గరే నివసించాలి. 2వ ఆధిక్యత ఏంటి అంటే, వాళ్ళు యోసేపు దగ్గరికి యోసేపు అన్నలు యోసేపు దగ్గరికి వచ్చినందుకు మొదటిది వారికి నివాసం దొరికింది. 2వ ఆధిక్యత వారికి ఉద్యోగం. ఫరో అంటాడు, ఇదిగో వీళ్ళలో ఎవరైనా వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారిని నీకు తోస్తే నా మందల మీద వారిని అధిపతులుగా నియమించు అంటాడు. ఎవరైనా ప్రజ్ఞ గలవారిని నీకు తోస్తే అంటున్నాడు. ఈ దినాల్లో యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ పత్రిక 4:13, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. కొందరిని అపోస్తలులుగా, ప్రవక్తలుగా, సువార్తికులుగా, కాపురులుగా, ఉపదేశకులుగా నియమించాడు.
మొదటి 2 రకాల ఉద్యోగాలు గల వాళ్ళు పునాదికి సంబంధించిన వాళ్ళు. ఎఫెసీ పత్రిక 2:20 చదివితే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు. కాబట్టి ఇప్పుడు అపోస్తలులు ప్రవక్తల ఉద్యోగం లేదు. కానీ ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఏంటి? సువార్థికులుగా ఉండొచ్చు, కాపరులుగా, ఉపదేశకులుగా. సంఘ పునాది పూర్తయిపోయింది. అయితే పునాది మీద మనం కడుతున్నాం. పునాది మీద ఇల్లు కడుతున్నాం. పునాది ఎప్పుడో వేయబడింది, పునాది పూర్తయిపోయింది. అపోస్తలులు ప్రవక్తలు ఇప్పుడు లేరు. సువార్థకులు, కాపరులు, ఉపదేశకులు సంఘంలో పనిచేస్తున్నారు. ఎవరైనా ఈ ఉద్యోగాలకు సరిపోయిన వారు. అయితే ఎవరు సరిపోతారు ఈ ఉద్యోగాలకి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడల అంటున్నాడు. వాళ్ళలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోస్తే వాళ్ళని నియమించు అంటున్నాడు. ప్రజ్ఞ గలవారే పనికొస్తారు, కానీ మిగిలిన వారి ఉద్యోగాలకి పనికిరారు. కాబట్టి దేవుని సంఘంలో ఉన్నటువంటి ఈ పనుల్లో కూడా ప్రజ్ఞ గలవారై ఉండాలి. ఇది లోక సంబంధమైనటువంటి ప్రజ్ఞ, ప్రతిభ, తెలివితేటలు కాదు, దైవ సంబంధమైనటువంటి జ్ఞానం అని మనం చెప్పచ్చు. దైవ సంబంధమైనటువంటి జ్ఞానం. ఇక్కడ నిర్గమాకాండంలో 18వ అధ్యాయంలో, నిర్గమాకాండం 18వ అధ్యాయం ఒకసారి తీద్దాం. 21వ వచనంలో, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకరు గాను, 100 మందికి ఒకరు గాను, 50 మందికి ఒకరు గాను, 10 మందికి ఒకరు గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. మోషే దగ్గరికి తగు తీర్చుకోవడానికి వచ్చేవారంట. చాలా చాలా గొడవలు వచ్చాయి. అవన్నీ తీర్చడానికి చాలా టైం పట్టేది మోషేకి. అది చూసి తన మామగారు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నువ్వు ఒక్కడే చేయడం వల్ల ప్రజలందరూ అలసిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి న్యాయాధిపతులను నియమించు. వాళ్ళు ఎలా ఉండాలి తెలుసా? వాళ్ళకి సామర్థ్యం ఉండాలి, దైవభక్తి ఉండాలి, సత్యాశక్తి ఉండాలి. వాళ్ళ లంచగొండులుగా ఉండకూడదు. అలాంటి వాళ్ళని నియమించు అంటాడు. ఇక్కడ మనం గమనిస్తే ప్రజలందరిలో వాళ్ళకి ఉండాల్సింది ఏంటి? సామర్థ్యం ఉండాలి. రెండోది దైవభక్తి ఉండాలి. మూడోది సత్యాశక్తి కలిగి ఉండాలి. లంచగొండులు కాని వాళ్ళై ఉండాలి. అలాంటి మనుషుల్ని ఏర్పరచుకోవాలి అంటున్నాడు. సంఘములో కూడా దేవుని పరిచర్య చేయాలి అంటే సామర్థ్యం ఉండాలి, దైవభక్తి ఉండాలి, సత్యాశక్తి ఉండాలి. లేకపోతే ఈ పనిలో వారు సరిగా ఉపయోగపడరు. సంఖ్యాకాండంలో కూడా, సంఖ్యాకాండం 1వ అధ్యాయం 16వ వచనం, 1వ అధ్యాయం 16. వీరు సమాజంలో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల గోత్రంలో ప్రధానులు, ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలు. వీళ్ళు ఎవరంట? పేరు పొందినవారు, గోత్ర ప్రధానులు, ఇశ్రాయేలు కుటుంబాలకు పెద్దలు. ఇక్కడ 12 మందిని నియమిస్తారు. రూబేను గోత్రంలో ఒకడు, అలాగా 12 గోత్రాల్లో ఉన్నటువంటి 12 మంది పెద్దల్ని నియమిస్తారు. వీళ్ళ పెద్దలు అన్నమాట, పెద్దలు. ద్వితీయోపదేశకాండంలో కూడా మోషే గారు ఈ మాట ప్రస్తావిస్తారు, 15వ వచనం. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రంలోని ముఖ్యులను పిలిపించుకొని
మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వాని మీద నియమించితిని. బుద్ధి కలిగి ప్రసిద్ధులైన వారు మీ గోత్రంలో ముఖ్యులు అంటాడు. బుద్ధి కలిగిన వారు. కాబట్టి సంఘంలో కూడా మనకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతల్లో మనం కొనసాగాలంటే ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలి. ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలి. వాళ్ళే సేవకులుగా, పరిచారకులుగా నియమించబడడానికి అర్హులు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు. 12-13. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాం. మీలో ప్రయాసపడతారు, ప్రభునందు మీకు పైవారు, మీకు బుద్ధి చెప్పేవారు, వాళ్ళు దేవుని పని చేసేవారు. కాబట్టి సేవకుడు, సంఘములో ఆధిక్యతలు కలిగిన వారు ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం చదివితే అక్కడ ఎన్నో సంగతులు మనం చూడవచ్చు. తిమోతి మొదటి పత్రిక 5:17లో విశేషముగా వాక్యమందును ఉపదేశమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానానికి పాత్రలుగా ఎంచండి అంటాడు. కాబట్టి సంఘంలో పనివారిగా ఉండాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. సేవకుడికి లక్షణాలన్నీ కలిగి ఉండాలి. అంతేకాదు, సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా ఏదో ఒక ఉద్యోగం కలిగిన వాడు అని మనం గుర్తించాలి. సంఘంలో ఉన్న ప్రతి మనుషుడు, ప్రతి ఒక్కరు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక ఉద్యోగం కలిగి ఉంటాడు. చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం నుంచి. కృపావరం నానా విధములుగా ఉన్నవు కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచయం నానా విధములుగా ఉన్నవు కానీ ప్రభు ఒక్కడే, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి, గుర్తుపెట్టుకోండి, ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థపరిచే వరం, అద్భుత కార్యాలు చేసే శక్తి, ప్రవచన వరం, వివేచన, నానా విధమైన భాషలకు అర్థం చెప్పేటువంటి శక్తి అనుగ్రహించబడి. అయినా వీటన్నిటిలో ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. కార్యసిద్ధి మనం చూస్తే ప్రతి ఒక్కడికి పరిశుద్ధాత్మ తన వరాలు ఇస్తున్నాడు. ప్రతి వానికి ప్రత్యక్షత అనుగ్రహించబడతా ఉంది. 11వ వచనంలో ఏమన్నాడు? వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేస్తాడు. ప్రతి వానికి అనే మాట మనం గమనించాలి. కనుక ప్రతి సభ్యుడు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు ఏదో ఒక పని కలిగి ఉన్నాడు అనే విషయం మనం గ్రహించుకోవాలి. ప్రతి వానికి వాని పని నియమించాడు. మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకుని ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఉండును. ప్రతి వానికి వాని పని నియమించాడు అంటాడు. ప్రతి వానికి వాని పని నియమించాడు. అందుకే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 12వ వచనం ఒకసారి చూద్దాం. ప్రకటన 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద
ఉన్నది. ప్రతి వానికి ఇచ్చుటకు, ప్రతి వానికి అని ఉంది, కొందరికని లేదు అక్కడ. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతం నా దగ్గర ఉంది అంటాడు మన ప్రభు. కాబట్టి గమనించండి, ఇక్కడ ఉద్యోగం ప్రజ్ఞ గలవారని ఎంచితే వాళ్ళని నా మంద మీద కాపురులుగా నియమించు అంటాడు. కాబట్టి ప్రతి వానికి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యునికి దేవుడు ఏదో ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఏదో ఒక పని ఇచ్చాడు. ఆ పనిలో నమ్మకంగా సాగిపోవాలి, నమ్మకంగా సాగిపోవాలి. ఈ లోక సంబంధమైన ఉద్యోగాల్లో ప్రభుత్వం వారి ఎడల ఎంతో భయభక్తులతో ఆ ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని చేస్తారు. అంతకంటే మరి విశేషంగా పరలోక ప్రభుత్వానికి మనం మిక్కిలి భయముతో, మిక్కిలి నమ్మకంగా ప్రభువుకు మనం భయపడుతూ దేవుడు మనకు అప్పగించిన పనిలోను మనం నమ్మకంగా ఉండాలి. ఈ ఉద్యోగంలో మనకు వచ్చేటువంటి జీతం అశాశ్వతమైనది. ఈ లోక సంబంధమైన ఉద్యోగాల్లో మనకు వచ్చేటువంటి జీతం ఎలాంటిది? అశాశ్వతమైనది. శాశ్వతంగా ఉండదు, కొంతకాలం ఉంటుంది, స్వల్పకాలం ఉంటుంది. కానీ పరసంబంధమైనటువంటి ఉద్యోగం చేసే వాళ్ళకు వచ్చే జీతం, అంటే పరలోక సంబంధమైన సేవలో దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలు మనం నమ్మకంగా నెరవేరిస్తే, ఈ ఉద్యోగంలో మనం నమ్మకంగా పనిచేస్తే ఆయన ఇచ్చే జీతం అది అత్యధికమైనది, శాశ్వతమైనది. కాబట్టి మన ఉద్యోగాల్లో మనకు దేవుడు అప్పగించిన పనిలో ఆయన పనికి నష్టం కలగకుండా, ఆయన సంఘానికి నష్టం కలగకుండా, సాటి విశ్వాసులకు నష్టం కలగకుండా నమ్మకంగా దేవుని పని చేయాలి. దేవుడు నీకు ఏ పని అప్పగించాడు? ప్రార్థన చేయమన్నాడా? నమ్మకంగా ప్రార్థన చేయి. పరిచర్య చేయమన్నాడా? నమ్మకంగా పరిచర్య చేయి. ఉపదేశించమన్నాడా? నమ్మకంగా ఉపదేశించు. సువార్త ప్రకటించమన్నాడా? నమ్మకంగా సువార్త ప్రకటించు. నీకే పని దేవుడు అప్పగించాడు సంఘంలో, ఏదైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా, అది అందరూ సమానమే. ప్రభు దృష్టికి అందరూ సమానమే. మనం అందరం కావాలి. మనందరికీ దేవుడు మనకు పని అప్పగించాడు. ఆయన ఏ పని అప్పగించాడో మనం ఆ పని చేయాలి. ఆయన ఇచ్చేటువంటి జీతాన్ని మనం పొందుకోవాలి. కాబట్టి అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ప్రతి వాడు కూడా ఆ పునాది మీద ఎలా కడుతున్నాడో చూసుకోండి అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపడను, కానీ అగ్నిలోని తప్పించుకున్నట్టు రక్షించబడను. 12వ వచనం అంటాడు, ఎవడైనా ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున ఆ పని అతనికి అది తేటపరచును అంటాడు. ఇప్పుడు గమనించండి, ప్రభు మనకిచ్చినటువంటి పనిలో, సంఘంలో నీకు ఏ పని అయితే, ఏ బాధ్యత అయితే, ఏ పరిచర్య అయితే ప్రభు నీకు అప్పగించారో ప్రతి ఒక్కరికి అప్పగించాడు. నాది కాదు, నేను చేయవసరం లేదని అనుకోవద్దు. ప్రతి ఒక్క విశ్వాసికి కూడా దేవుడు ఏదో ఒక పని అప్పగించాడు. ఆ పని అంటే మీకు తెలుసు. ఆ పనిలో నీవు నమ్మకంగా ఉండాలి. ఆ పనిలో నీవు నమ్మకంగా, ఏ పనైనా సరే, నీ కుటుంబాన్ని భక్తి విశ్వాసాలు నడిపించే పని చెప్పొచ్చు. సంఘంలో పరిచర్య, ఏదైనా సంఘం కొరకు, సేవ కొరకు, పరిశుద్ధుల కొరకు, సేవకుల కొరకు, అలాగే సాటి విశ్వాసుల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు దేవుని పనిగా ఏదైతే నీకు చేయాలని దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడో ఆ పనిలో నువ్వు నమ్మకంగా చేయాలి. అప్పుడే ప్రభు శాశ్వతమైనటువంటి బహుమానాన్ని మనకిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి, ప్రభు ప్రేమను గ్రహించండి, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోండి. మిగిలిన విషయాలు మనం రేపు దినం ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.